హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగా నా ఛానల్లోకి విజిట్ చేసిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చక్కెర కొమ్ముల్ని చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోన గుల్లగా చాలా బాగుంటాయి. ఇక నుంచి చక్కెర కొమ్ముల్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా హైజీన్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకంటే ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ చక్కెర కొమ్ములు తయారీ విధానం చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏదైనా స్వీట్ రెసిపీస్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవడం మూలంగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ పంచదార, 2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ని కాగబెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకున్నాక పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే ముద్దలా రావాలన్నమాట. అప్పుడే మనకి ఇందులోకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు, లేదంటే ఇంకాస్త యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను పెద్దగా ఒత్తాల్సిన పని లేదు. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చక్కెర కొమ్ముల్ని మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో అన్నాను కదా, అందుకని నేను ఇక్కడ మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. 10 నిమిషాల పాటు ఈ పిండి ముద్దను రెస్ట్ చేసుకున్నాక దీన్ని ఏదైనా చపాతీ పీట మీద కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ ఇలా చపాతీ కర్రతో చక్కగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిండి ముద్దను రోల్ చేసుకోవడానికి మైదా పిండి కానీ లేదంటే ఆయిల్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అతుక్కోదనమాట, చక్కగానే రోల్ చేసుకోవచ్చు మనం. పిండి ముద్దను చక్కగా రోల్ చేసుకున్నాక పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా కొమ్ముల్లా కట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పార్ట్ వేస్ట్ అయిపోదండి. తర్వాత దీన్ని కూడా మనం చపాతీలాగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను చూపించిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చక్కెర కొమ్ముల్ని ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ పూట ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా పిల్లలకి ఇవి చేసి పెట్టచ్చు. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఒకటొకటిగా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చక్కెర కొమ్ముల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. అలాగే ఈ చక్కెర కొమ్ములు వేయించేటప్పుడు స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోన వరకు చక్కగా కుక్ అవ్వనమాట. ఇలా కంటిన్యూస్గా గరిటతో కదుపుతూ వేయించుకోవడం మూలంగా లోన వరకు అంతా కూడా ఈవెన్గా వేగుతాయి. వేయించుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఒకసారి కనుక మీరు ఈ చక్కెర కొమ్ములు ఇంట్లో కనుక చేసి పెట్టినట్లయితే ఇంకా దీనికి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అలవాటు పడిపోతారనమాట. రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు, అంత బాగుంటాయి. ఈ కొమ్ములన్నింటినీ వేయించుకున్నాక చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఏదైతే కప్పుతో మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పంచదారని చక్కగా కరిగించుకోవాలి. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. పంచదార కరిగి ఇలా నురుగులాగా వస్తే పాకం వచ్చినట్లే, లేదంటే మీకు పాకం తెలియాలంటే తీగ పాకం రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న కొమ్ముల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాకంలోకి కొమ్ములు యాడ్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చూడటానికి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చక్కెర కొమ్ముల్లా ఉన్నాయి కదా, చూడటానికే కాదండో తింటే ఇంకంతకన్నా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.